The fellas know I'm a dime. They step to me with a line. They can't believe a girl as cute as me is sick with the rhyme. తనతో ఫిజికల్ రిలేషన్ కాదు నాకు కావాల్సింది. ఆయన మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులైంది. ఆయన మొహంలో చిరునవ్వు కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన చూపించే కోపంలో కూడా నాకు ప్రేమ కనిపిస్తుంది తెలుసా? నీకు సరైన మగాడు దొరకేలా మాట్లాడుతున్నావే. రా హే బేబీ, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. లత ఉన్నావా? ఉన్నా, చెప్పవే. సృజన తిన్నావా అని అడిగి చాలా రోజులైందే. అది అడుక్కుపోయినా తినొచ్చే. అది లేక ఎన్ని రోజులైందో ముందు అది చెప్పు. కరెక్ట్గా తెలీదు, 3-4 months అవుతుంది. నువ్వు ధైర్యం చేసి దగ్గర అవ్వాలి. అప్పుడే ఎలాంటి మగాడికైనా చలనం వస్తుంది. మీకెందుకండి శ్రమ, నేను ఆటోలో వెళ్ళిపోతాను. భలే వారండి. అయినా లతా మాటకి ఎదురు చెప్పడం, లతా మాట కాదన్నాం. నా వల్ల అయితే కాదండి. ప్లీజ్ వెళ్ళవే, నాకు అర్జెంట్ కాల్ ఉంది. మళ్ళీ కలుస్తాను నేను. బాయ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఒకటేనా? లతా చెప్పింది మీ ఇంట్లో ఇంటీరియర్ చాలా బాగుందంట. అలాగే మీ చేత్తో ఒక కప్పు కాఫీ. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి. అయ్యో దాందేముంది, రండి. కూర్చోండి, 2 minutes లో కాఫీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు కాలేజ్ రోజుల్లో చాలా రొమాంటిక్ అంట కదా, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా? కొట్టదండి, ఏమండి ప్లీజ్ అండి, కొట్టకండి. ఏం పని నువ్వు చేస్తుంది? నేను బయట ఇన్ని కష్టాలు పడుతున్నానే నీకోసం, నువ్వు చేసేది ఇదా? చావే చావు. కొట్టకండి ప్లీజ్. కష్టపడుతుంటే నువ్వు రంకు తెచ్చావా? నీకోసం నేను ఎంత కష్టపడుతున్నానే. నిన్ను చంపేస్తాను. ఒకటి కష్టపడుతుంటే నువ్వు రంకు నచ్చావా?
నిన్ను చావే పీడ విరగడైపోద్ది. ఏయ్! The fellas know I'm a dime. They step to me with a line. They can't believe a girl as cute as me is sick with the rhyme. The fellas know I'm a dime. They step to me with a line. They can't believe a girl as cute as me is sick with the rhyme. మీరు కాలేజీ రోజుల్లో చాలా రొమాంటిక్ అంట కదా, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారా? అర్థం కాలేదు. సరే, పాయింట్కి వస్తున్నా సుజన గారు. నాకు లత మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. దాన్ని ఫిజికల్ రిలేషన్ కోసమే మెయింటైన్ చేస్తున్నావు. నువ్వు నీ హస్బెండ్తో ఎలా ఉన్నావో నాకు తెలుసు. మనమిద్దరం సంతోషకరమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం. ఈ విలువలు వంకాయలు మనకు అవసరం లేదు. సుప్రీంకోర్టు కూడా శారీరకంగా సుఖంగా లేని భార్యాభర్తలు ఎలాంటి రిలేషన్ అయినా పెట్టుకోవచ్చని చెప్పేసింది. అలాగే లతకు కానీ నీ భర్తకు కానీ తెలియకుండా జాగ్రత్త పడదాం. చూడండి రవి గారు, నేను లత మాట్లాడుకున్నది మీరు కూడా విన్నారని నాకు తెలుసు. తను నా చిన్ననాటి స్నేహితురాలు. మా ఇద్దరి మధ్య పర్సనల్ విషయాలు మీకు అనవసరం. ఇంకొకరితో రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కల్లోకి కూడా రానివ్వను. అంటే మీ ఆయనతో రిలేషన్షిప్? నా భర్త గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయనకి ఎన్నో బాధ్యతలున్నాయి. ఇంట్లో చేసిన అప్పులు తీర్చడానికి రాత్రి పగులు ఎంతో కష్టపడుతున్నారు. తనతో ఫిజికల్ రిలేషన్ కాదు నాకు కావాల్సింది. ఆయన మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులైంది. ఆయన మొహంలో చిరునవ్వు కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన చూపించే కోపంలో కూడా నాకు ప్రేమ కనిపిస్తుంది తెలుసా? నీకు సరైన మగాడు దొరకేలా మాట్లాడుతున్నావే. రా. ఏయ్, వదులు రవి, వదులు, వదలమంటుంటే. హే రవి, రావే, నీకు అద్భుతమైన సుఖం అందిస్తాం. అరి తెగించి రావే. నీ మీద మోజుంది, అది ఇప్పుడు తీర్చుకుంటాం. రావే. రవి, వదలమంటున్నాను.
సృజన 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 ఏ లే లే సృజన సృజన ఏ సృజన లే 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 సృజన 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 క్షమించవే ఎంత పని చేశావే సృజన నాదేనే తప్పు నాదే చెప్పొచ్చు కదే సృజన సృజన నేను తప్పు చేయలేదని నాతో చెప్పొచ్చు కదే నాతో ఎందుకు చెప్పలేదే చెప్పొచ్చు కదే నేనంత కానున్నైపోయానా సృజన శభాష్ అమ్మా శభాష్ చాలా బాగా తీసావు. వావ్ నైస్ చాలా బాగుంది నువ్వు చేసే కంటెంట్ అండ్ మీ డాడీ నిజంగా క్రిమినల్స్ ని పట్టుకోవడం మీ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాగుందమ్మా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్.